పర్ఫామ్ చేసే అమ్మాయి ఉండాలి. అలా అందమైన అమ్మాయి, అందంగా పర్ఫామ్ చేసిన అమ్మాయి మాళవిక రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఆ బాండ్ని మనం ఫీల్ అయ్యాము అంటే, ఆ స్ట్రగుల్ని మనం ఫీల్ అయ్యాము అంటే బికాస్ ఆఫ్ హర్ అనమాట. సో బ్యూటిఫుల్గా తను పర్ఫామ్ చేయడం జరిగింది ఆన్ స్క్రీన్. కంగ్రాచులేషన్స్ మాళవిక వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. నేను బయట కొంచెం ఎక్కువ ఎమోషన్స్ చూపించను, అన్ని యాక్టింగ్ కోసం యూనో సేవ్ చేసుకుంటాను. బట్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ సమ్ ఎమోషన్ ఇన్ అభి. ఒక 2 yearsలో యూనో 2 years ఆయన చాలా స్ట్రాంగ్గా మా అందరికి ఒక యూనో లీడర్గా ఉన్నారు. అండ్ ఆయన డైరెక్షన్ టీమ్ అంటే ఇంకొక లెవెల్ ఉంటుంది. ఐ హావ్ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్, బట్ ఒక ఫ్రెష్ డైరెక్టర్కి ఇంత బాగా సపోర్ట్ ఇచ్చే డైరెక్షన్ టీమ్. అండ్ అక్కడ కూర్చున్న అందరూ ఎంటైర్ డైరెక్షన్ టీమ్ ఇస్ క్వాలిఫైడ్ టు బీ డైరెక్టర్స్. బట్ వాళ్ళ బిలీఫ్ ఇన్ బైకర్, వాళ్ళ బిలీఫ్ ఇన్ అస్ యాజ్ యాక్టర్స్ అనేది నన్ను చాలా చాలా ఎమోషనల్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కూర్చున్నప్పుడు టాప్ మీడియా జర్నలిస్ట్ వచ్చి మా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే ఏదో ఒకటి చెప్పాలని కాకుండా అందరు చాలా యూనో గౌరవంగా నేను ఫీల్ అవుతున్నాను. చాలా చాలా హ్యాపీ. చాలా అంటే మా అందరి టీం ఒక వీ వర్ లైక్ అ యూనిట్. అందరూ ఇప్పుడు వంశీ గారు ఇక్కడ లేరు కదా, అందరూ అంతే. వీ వుడ్ బేర్లీ టాక్ అబౌట్ ఎనీథింగ్ అదర్ దెన్ ద ఫిల్మ్, అదర్ దెన్ ద సీన్ దట్ హ్యాడ్ టు బి డన్. అండ్ ఆ పాజిటివిటీ మీ అందరికీ బైకర్లో కనిపిస్తుంది. మేము మన ఇంట్యూషన్ని ఫాలో చేసి తీసిన ఒక ఫిల్మ్. అండ్ ఇక్కడ కూర్చున్న లెజెండరీ యాక్టర్స్ కానీ, కూర్చున్న యూనో వంశీ గారు కూర్చున్నారంటే ఆయన ఆ ప్రొడక్షన్ కానీ, I didn't particularly think they had to challenge themselves. But ఇక్కడికి వచ్చి ఇప్పుడు శర్వా ఇస్ లైక్ అ డిఫరెంట్ పర్సన్. అంటే ఐ కాంట్ ఈవెన్ రికగ్నైజ్ హిమ్ ఫ్రమ్ వెన్ ఐమ్ వాచింగ్ హిమ్ ఫ్రమ్ 2 years ago. I cannot. And Rajsekhar sir, it's something else. You are the most sensitive senior actor I have worked with. And me eye contact gaani, me navvu, the innocence in your face, it's been an absolute pleasure working with them. So people like that, right, why do they have to challenge themselves? Only a story like Biker, only a story like something that Abhi can do that to us. నేను కూడా కొంచెం ఛాలెంజ్ చేసుకోవాలి, అలాంటి రోల్స్ తీసుకోవాలని అనుకుంటాను. బట్ I feel like I have done the least as compared to the rest of the entire team. Our technicians, our editors, music, UV sir, Yuvraj sir, you are like effortless. What I believe is మనం ఎఫర్ట్ పెట్టుకొని చాలా చేసుకోవచ్చు. ఆ ఎఫర్ట్ కనిపిస్తే కూడా వెరీ గ్రేట్. బట్ ఇది చాలా ఎఫర్ట్లెస్గా మీరు చూసే లైక్ వాట్ ఎవర్ యూ కెన్ ఇమాజిన్ దానికన్నా ఒక 10,000% ఎఫర్ట్ పెట్టి అందరూ ఫర్ 2 years ఈ మూవీ చేశాము. అండ్ మన తెలుగు ఆడియన్స్ ఐ ఫీల్ లైక్ రిక్వైర్ అ స్పెషల్ మెన్షన్. బికాజ్ ఇక్కడ నుంచే మనం పాన్ ఇండియా డ్రీమ్స్ కనుక్కున్నాము. ఇక్కడ నుంచే మనం ఒక పెద్ద మూవీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని. అండ్ అఫ్ కోర్స్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్, అఫ్ కోర్స్ వీ నీడ్ మనీ అండ్ గ్రేట్ స్టోరీస్. బట్ మా ఆడియన్స్ లవ్ లేకపోతే అన్ని పెద్ద డ్రీమ్స్ మేము కనుక్కోలేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కీప్ లవింగ్ ఆ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాళవిక గారు. థ్యాంక్ యూ సో మచ్. ఏ సినిమాలో కనిపించినా అంతే అందంగా కనిపిస్తారు, అంతే బాగా పర్ఫామ్ చేస్తారు. లేదు మీరు ట్రై చేయట్లేదు, మీరు మామూలుగా కాదు, మీరు జీవిస్తారు అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సంపత్